అన్నగారు నమస్తే అండి. నమస్తే సార్ మీ పేరు? పండు. సార్ ఏం పని చేస్తారు? నేను మా హౌస్ పెయింటింగ్ వర్క్. హౌస్ పెయింటింగ్. సార్ ఎలా ఉంది సార్? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తయింది. ఈ 10 నెలల్లో చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన అయితే బాగానే ఉందండి. ప్రజలకి నమ్మశక్యమైనటువంటి పరిపాలన, అందుకని అందుబాటులో ఉండే పరిపాలన జరుగుతుంది. పరిపాలన అయితే బాగానే ఉంది. అనగా ఇప్పుడు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆరోపించే మాట ఏంటంటే కూటమి ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చింది, ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ఈ 10 నెలల్లోనే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రధానంగా ఆరోపించే మాట చంద్రబాబు గారి పరిపాలనలో వ్యతిరేకత వచ్చిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు నిజం అంటారు? ఇది వ్యతిరేకత వచ్చింది అనేది అయితే కరెక్ట్ కాదండి. ఎందుకంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం ఉన్న తర్వాత వాళ్ళు వ్యతిరేకత వాళ్ళ దగ్గరే ఉంటుంది, కానీ ప్రజల్లో అయితే రాదు. ఎందుకంటే పార్టీ నాయకులు వాళ్ళ కేడర్ వరకు ప్రతిదాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అది నమ్మశక్యం అనేది కాదు. జనాల్లో ఆ ఉద్దేశం అయితే లేదు. పరిపాలన అయితే బాగానే ఉంది. ఎందుకంటే 10 నెలలే కదా వచ్చింది. 5 సంవత్సరాలు విధ్వంసాన్ని చూశారు జనాలు, ప్రజలందరూ. ఇప్పుడు ఏంటంటే ప్రజలకు కూడా కొంత స్వతంత్రం ఇచ్చారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. మాట్లాడగలిగే హక్కు ఇంతకుముందు లేదు కదా. అది అందరూ అన్నిటికీ ఇబ్బంది పడిన వాళ్ళే. ఎవరు బయటకు వచ్చి ప్రభుత్వం ఇలా చేస్తుంది ఇదని చెప్పేసి ఎవరు చెప్పగలిగారు స్వతంత్రంగా? ఈరోజు అది లేదే. ప్రజల వద్దకు పాలన అన్న విధంగా నడుస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈరోజు కొన్ని సోషల్ మీడియాలో కూడా చాలా వరకు చూస్తున్నాం కదా న్యూస్లు. ఆ స్థాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయికి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి ఎవరి పరిస్థితి ఏంటనేది తెలుసుకొని వారికి కావాల్సినటువంటి అవసరాలని గుర్తించి ఆ పరిపాలన సాగిస్తున్నారు. అంతేగాని ఇప్పుడు వ్యతిరేకత అనేది ప్రజల్లో అయితే లేదు ప్రస్తుతానికి. 10 నెలల పరిపాలనలో ఏమైపోయిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కూడా సంవత్సరం తర్వాతే ఏ పథకమైన ప్రారంభం చేశారు. సంవత్సర కాలం అంతా కూడా ఆయన చేసి వచ్చిన వెంటనే చేసింది ఏంటి? లేదు కదా. డిఎస్సి నోటిఫికేషన్ కూడా మరి లోకేష్ బాబు గారు అన్నారు రిలీజ్ చేస్తామని. దాన్ని పారదర్శకంగా అమలు చేయాలి కదా. అమలు చేయడానికి ఏమైతే కరెక్ట్గా ఉంటుందో, ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు, దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అలాంటివి లేకోకుండా పారదర్శకంగా చేస్తున్నారు. పరిపాలన అయితే బాగానే ఉంది, ఇబ్బందికరంగా ఏం లేదు. అన్న మాట ప్రకారంగా సూపర్ 6 పథకాలు అవలంబించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకేస్తానంటే పథకాలు అవలంబించట్లేదు, పథకాలు పక్కన పెట్టేసి అమరావతి రాజధాని అభివృద్ధి కోసం డబ్బులంతా వెచ్చించి అక్కడే డబ్బంతా ఖర్చు పెడతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇంకా ఏ జిల్లాలో అభివృద్ధి చేయడం ప్రసక్తి లేదా, ఓన్లీ అమరావతిని అభివృద్ధి చేసుకుంటే సరిపోతుందని చెప్పి మాట్లాడుతున్న వారికి ఏం సమాధానం చెప్తారు సార్? ఇది ఇంతకు ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు వాళ్ళ ఆలోచన ఏంటి? ప్రస్తుతం అప్పుడు కూడా 3 రాజధానులు అన్నారు. ఏ ఒక్క దగ్గర అయినా ఏదన్నా చేశారు వాళ్ళు? ఇప్పుడు ఉన్న రాజధానిని డెవలప్మెంట్ చేయాలని, రాజధాని ఉంటేనే కదా ఇప్పుడు జనాలకి కావాల్సింది అభివృద్ధి జరగాలి. అభివృద్ధితోటే సంక్షేమం జరుగుద్ది. అంతేగాని రాజధాని లేని రాష్ట్రాన్ని ఎక్కడన్నా ప్రపంచంలో చూసాం మనం? ఒక రాజధాని అంటే ఆ రాష్ట్రానికి ఉపయోగకరం. 3 రాజధానులు పెడతానన్నాడు, ఎక్కడన్నా ఒక ఇటుకరా వేసాడా? ఆయన వైజాగ్లో ప్యాలెస్లు కట్టుకున్నాడు. ఆయనకున్న ప్యాలెస్లతో లెక్క పెడితే ఆయన రాజధానిని నిర్మాణం చేయాలంటే ఎంతలోకండి? 10 నిమిషాలు ఆయనకి. ఆ రోజు ఉన్న స్థాయికి, ముఖ్యమంత్రి స్థాయికి ఒక రాజధాని ఇటుకరా ఆయన వేసాడా? ఎక్కడైనా ఆయన అన్న 3 రాజధానుల రాజధాని అనేది రాష్ట్రానికి ముఖ్యమైనది. అది ఉండటం వల్లే ఉపయోగకరంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి 10 నెలలు పూర్తవుతా ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రధానంగా ఆరోపించే మాట ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, దౌర్జన్యాలు అరాచకాలు పెరిగిపోయాయి, ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది, పథకాలు పక్కన పెట్టేశారంటూ బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు మొదలు పెట్టేశారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. నిజంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఈ రోజున ప్రజలు తిరుగుబాటు చేయాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాదు, ప్రజలే తిరుగుబాటు చేస్తారు. కానీ ఈ రోజున ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అన్న మాట ప్రకారం ఒక్కొక్క పథకాన్ని అవలంబిస్తూనే ఉన్నారు, అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఒక ఆలోచనాత్మకంగా అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి ఎటువంటి విభేదాలు తలెత్తకుండా ప్రతి సమయానికి ఏదైతే పథకాలు రిలీజ్ చేయాలో, ఎలాంటి విషయాల్ని సరైన సమయంలో అవలంబించాలో ప్రతిదీ ఒక పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేసుకుంటూ ఈ రోజున కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంటుంటే కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే రాజకీయాలు చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గొంటకాడ నక్కలు ఎదురు చూసినట్టు ఈ రోజున ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, నిజంగా కూటమి ప్రభుత్వం ఈ 10 నెలలు చేసిన పరిపాలన ఏంటి? అన్న మాట ప్రకారం 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అవలంబిస్తూ ఉన్నారు. ఆల్రెడీ సూపర్ 6 పథకాలు 2 పథకాలు అవలంబించారు. ఇక అభివృద్ధి పనుల కోసం వస్తే అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు. అలాగే చూసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ని ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకుని పోలవరం ప్రాజెక్ట్ని ఉరకలు పెట్టిస్తూ ఉన్నారు. ఇలా ఒక్కొక్క పని, ఒక్కొక్క అభివృద్ధి పని చేసుకుంటూ వస్తుంటే ప్రతి దాంట్లో బురద జల్లి రాజకీయాలు చేయడమే. పేదవాడి ఆకలి తీర్చే విధంగా అన్న క్యాంటీన్ రీఓపెన్ చేసి ఈసారి 3 పూటల భోజనం పెడతా ఉన్నారు.
ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు. పెన్షన్ల విషయంలో చూడండి ఒకసారి. వికలాంగుల పెన్షన్లో గతంలో జగన్మోహన్ రెడ్డి వికలాంగులుగా ఉన్నటువంటి వాళ్ళకి 3,000 రూపాయలు చేస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు దాన్ని 6,000 రూపాయలు చేశారు. పూర్తిగా మంచాన్ని పడిపోయినటువంటి వికలాంగులకి వాళ్ళు ఏ పని చేసుకోలేని వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి 6,000 ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 15,000 రూపాయలు చేశారు. ఒకసారి చూడండి. ప్రజలకి సహాయం చేసే చెయ్యి ఏ రకంగా ఉంటుంది, ప్రజలకి సహాయం చేస్తానని పేరుతో మొండి చెయ్యి చూపించే వాళ్ళ యొక్క సహాయం ఏ రకంగా ఉంటుందో మీకు అర్థమైపోయి ఉంటుంది. ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి కోతలు విధించడమే కదా. ఈ రోజున కూటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారం ఏదైతే ఎలక్షన్లు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆ వాగ్దానాలను అవలంబించే తీసుకు ఈ రోజున కూటమి ప్రభుత్వం శ్రద్ధ వహిస్తూ ప్రతి పని పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేస్తూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో 150 పైన సీట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసింది ఏమైనా ఉందంటే ఏమీ లేదు. అందుకే కదా ఈసారి ప్రతిపక్షం కూడా ఇవ్వడానికి ప్రజలు అంగీకరించకుండా కేవలం 11 సీట్లకే వైఎస్ఆర్సీపీ పార్టీని పరిమితం చేశారంటే ప్రజల్లో వ్యతిరేకత ఎవరి మీద వచ్చిందో అర్థం చేసుకోండి. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలు ఆరోపించే మాట ఏంటంటే ఆల్రెడీ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం పోయింది. ఈ రోజున 11 సీట్లు వచ్చినాయి. ఈ రోజున కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు ఒక్కటొక్కకుండా చేసుకుంటూ వెళ్తూ ఉంది. ఇక రాబోయే రోజుల్లో ఆ 11 సీట్లు కూడా వస్తాయో లేదో నమ్మకం లేదు. ఎందుకంటే ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారు. ఇక వాళ్ళ సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్లో బతకడమే తప్ప ప్రజల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత వచ్చి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. కేవలం 10 నెలల పరిపాలన మాత్రం పూర్తయింది. ఏదో ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల పరిపాలన అయిపోయింది, ఇక రాబోయే రోజుల్లో ఎలక్షన్లు దగ్గర పడుతున్నా అన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడటానికి కాస్త ఆలోచించాలి వాళ్ళు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అన్న ప్రతిదీ నెరవేర్చుకుంటూ వస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి. డిఎస్సి మీద తొలి సంతకం పెట్టారు, ఇప్పటివరకు డిఎస్సి దిక్కు లేదని చెప్పి మాట్లాడుతున్నవారు ఈరోజు నోటి మీద వేలేసుకునేలా ఈ రోజున డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి 16,000కు పైగా పోస్టులు రిలీజ్ చేశారు. మరి దీనికి ఏమంటారు? ఉచిత బస్సు అని చెప్పి అన్నారు కదా మహిళల కోసం. ఆ ఉచిత బస్సు ప్రయాణం కూడా శ్రీకారం చుట్టారు. జిల్లాల వారికి దాన్ని మానిపులేట్ చేస్తాను, దాన్ని రకరకాలుగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంకేం చేయట్లేదు. నిరుద్యోగ భృతి, ఆ నిరుద్యోగ భృతి సమస్యను కూడా నెరవేర్చడానికి రంగం సిద్ధం చేశారు. మే నెలలో తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువుకునే ప్రతి ఒక్కరికి ఆ తల్లి ఖాతాలో 15,000 రూపాయలు జమ అయ్యేలా ఈ రోజున కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అన్న ప్రతి మాట నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తా ఉందంటే ఎక్కడ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది సార్? మీరు చెప్పండి. నిరుద్యోగ సమస్యల్లో మీరు గతంలో నిరుద్యోగ సమస్యని మీరు భర్తీ చేసింది ఏముంది? నిరుద్యోగుల పట్ల మీరు వ్యవహరించిన తీరేముంది? ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక యువకులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. మరి దీనికి సంజేసి చెప్పండి. ఈ రోజున ఇదే కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల టీసీఎస్ కంపెనీలు తెస్తూ ఉంది. ఇక్కడ సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసేలా ఈ గూగుల్ సంస్థలతో టైప్ పెట్టుకుంది. అనేక రకాలుగా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఎన్నికలు ఇచ్చినటువంటి హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకునే దిశగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందంటే ఎందుకు సార్ కూటమి ప్రభుత్వం బురదజల్లి రాజకీయాలు చేస్తారు? అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి. అన్న మాట ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తుంటే ఎందుకు సార్? ఎందుకండి బురదజల్లి రాజకీయాలు, శవరాజకీయాలు చేయడాలు? మీకు వేరేది ఏ ఆప్షన్ దొరక్క ఏదో ఒక అంశం మీద చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ గారి మీద ఏదో ఒక బురద జల్లితే మీరు ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రెస్ మీట్ని చూసుకొని ఇక వైఎస్ఆర్సీపీ పార్టీలు తానా అంటే తందానా అన్నట్టు ఇక బ్యాచ్ రెడీ అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టింది ఏ అంశం మీదో దాని మీద ఇక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో ఇక మొదలు పెట్టేస్తారంతే వాళ్ళు. ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో ఏమనుకున్నారో వాళ్ళకి అవసరంలా. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ రిలీజ్ చేసాడు, అది నిజమే, ఇక మనం దాన్ని పట్టుకుని లేపేద్దాం, జాకీలతో లేపేద్దాం అన్నట్టు విమర్శించే పనిగా పెట్టేసుకుని కూటమి ప్రభుత్వం మీద బురజల్లి రాజకీయాలు చేయడం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడిప్పుడే సుఖ సంతోషాలతో ఉన్నారు. గత 5 సంవత్సరాలు మీ రాజరిక పరిపాలన పక్కన పెట్టి, మీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అవలంబం అవుతూ ఉంది. అంతేకాకుండా అన్నా మాట ప్రకారం ఒక్కొక్క పనులు జరుగుతూ ఉన్నాయి, అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రతిదీ ఈ రోజున ప్రతి వానికి ఏదైతే అర్హత ఉన్నాయో ప్రతి అందేలా చర్యలు తీసుకుంటా ఉన్నారు. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. దయచేసి మీరు ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజలు మోసం చేయకండి సార్.